వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. ఒకవైపు భీకర దాడులు, దేశాలకు దేశాలు సర్వనాశనం, మరోవైపు డెడ్ లైన్లు అంటూ ప్రకటనలు. ఇది ఇరాన్ వార్లో నిత్యం జరుగుతున్న సారాంశం. అవే దాడులు, అవే డెడ్ లైన్లు. కాసేపు చర్చలు అంటారు, కాసేపు డెడ్ లైన్ అంటారు. ఫైనల్ గా మాత్రం తేల్చేది ఏమీ లేదు. ఆయా దేశాలు మాత్రం శవాల దిబ్బగా మారుతున్నాయి. మొదట్లో 48 గంటల డెడ్ లైన్ ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత 10 రోజులకు పెంచుకున్నారు. ఇప్పుడు ఆ టైం బాండ్ పూర్తి కావడానికి మరో 48 గంటల టైం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. మీకు ఇచ్చిన టైం ముగియడానికి మరో 48 గంటలు మాత్రమే ఉందంటూనే ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ట్రంప్ ఉగ్ర నరసింహుడిగా మారుతున్నారు. ఇక మిగిలి ఉన్న 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవాలని కండిషన్ పెట్టారు. లేకపోతే ఇక ఇరాన్ శవాల దిబ్బే అన్నట్లుగా గుర్రుగా ఉన్నారు. టైం దాటిపోతుంది, ఎలాంటి రెస్పాన్స్ రాని పక్షంలో ప్రత్యక్ష నరకం చూడాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రళయాన్ని నరకాన్ని చూడడానికి ఇక మిగిలింది 2 రోజులేనంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ వార్నింగ్ కు ఓ కారణం ఉందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. నిన్న అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. ఓ పైలట్ గల్లంతయ్యాడు కూడా. అయితే ట్రంప్ గల్లంతైన పైలట్ కాపాడామని ప్రకటించారు. ఇరాన్ మాత్రం గాలించేందుకు వచ్చిన హెలికాప్టర్లను కూడా కూల్చేశామని చెప్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ కన్నెర చేశాడని తెలుస్తోంది. అయితే యుద్ధ విమానం పేల్చివేతపై మాత్రం అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే గల్లంతైన పైలట్ కోసం మాత్రం నైరుతి ఇరాన్లోని పర్వత ప్రాంతాల్లో 2 దేశాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఆ తర్వాత పైలట్ తమ రాడార్లోనే ఉన్నాడంటూ ట్రంప్ సైన్యం ప్రకటించింది. ఇక ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇరాన్ పై ఎలాంటి దాడులు జరుగుతాయి? భీకరమైన దాడులు చేస్తామంటున్నారు ట్రంప్. అలాంటి దాడులు చేస్తారా? అత్యాధునిక మిసైల్స్ ని తీస్తారా? అమెరికా వార్నింగ్స్ ని ఇరాన్ లైట్ గా తీసుకుందా? ట్రంప్ ప్రకటనపై మాత్రం ఇరాన్ సైలెంట్ గానే ఉంది. కాకపోతే అమెరికాకే ఇరాన్ ఏమైనా షాక్ ఇస్తుందా? ఇరాన్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతోంది? అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోవడం లేదా? ట్రంప్ ఏం చేస్తారు? ఇరాన్ సర్ప్రైజ్ ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ స్ట్రీమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి చూస్తున్నాం అటు భీకర దాడులు, ఇటు సర్వనాశనం, ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, థ్యాంక్ యూ. ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే కనుక ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉన్నదని స్పష్టంగా కనిపిస్తుంది, సుస్పష్టంగా తెలుస్తుంది. ట్రంప్ వైఖరి ఏంటి, తీసుకున్న నిర్ణయాలు ఏంటి, చెప్పేటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డే 1 నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకసారి లేదు అంటారు, మరొకసారి ఉంది అంటారు, మరొకసారి ఏమో శాంతి చర్చలు జరపమంటారు, సీజ్ ఫైర్ జరగదు అంటారు, మరొకసారి పిలుస్తారు మాట్లాడుతున్నాం అంటారు. లేదు 4 రోజులు ముగుస్తుందంటారు, 4 రోజులు అంటారు, 2 వారాల్లో క్లోజ్ అయిపోతుందంటారు, 2 వారాల్లోనే భీకర దాడులు అంటారు. ఏం మాట్లాడతారు ఏం మనం చెప్పలేం. ఫస్ట్ 48 గంటలు గడువిచ్చారు, గతంలో చూసాం. అండ్ దాని తర్వాత 10 రోజులు గడువిస్తున్నాం అన్నారు. ఆ 10 రోజుల్లోనే ఇప్పుడు మళ్ళీ 2 రోజులు మిగిలింది, అంటే 48 గంటలు మాత్రమే మిగిలింది. ఈ 48 గంటల్లో ఇరాన్ లొంగిపోకపోతే కనుక భీకర దాడులు చేస్తామంటున్నారు. ఇదే స్టేట్మెంట్ మొన్న కూడా చేసినప్పుడు ఏం జరిగింది? ఇదే F-35 F-15 సంబంధించి యుద్ధ విమానాలు కోల్పోయింది కదా. ఇరాన్ కూడా అటుపక్క నుంచి ఏం తగ్గట్లే, మేము ఈ స్థాయిలోనే ముందుకెళ్తాము. ఒకవేళ ఎవరైనా మా దగ్గరికి వస్తే గనక సైన్యం, అంటే అమెరికా సైన్యం కానీ ఇజ్రాయెల్ సైన్యం కానీ మా దగ్గరికి వస్తే తిరిగి వెళ్లే సిచ్యువేషన్ ఏమి ఉండదు, శవపేటికల్లో మాత్రమే పంపిస్తాము అని చెప్పి ఇరాన్ కూడా అంతే స్ట్రైట్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. అంతే ధాటిగా ముందుకు కూడా వెళ్తోంది, దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి 48 గంటల్లో ఏం జరుగుతోంది? 48 గంటల తర్వాత ఏం జరగబోతోంది? అమెరికా ఇస్తున్నటువంటి వార్నింగ్, అమెరికా కంటే ట్రంప్ ఇస్తున్నటువంటి వార్నింగ్ కి ఇరాన్ ఎంతవరకు వంగి, అంటే తలొగ్గే అవకాశం ఉంటుంది, ఎంతవరకు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇంతకంటే ఎక్కువగా దూకుడుగా మీరు మా మీద అటాక్ చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ముందుగానే మేము అటాక్ చేస్తామని చెప్పి 48 గంటల్లో ఏమన్నా ఇరాన్ దూకుడుగా వెళ్లే అవకాశం ఉందా? ఇన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అక్కడ యుద్ధం అనేది 3 దేశాల మధ్య నడుస్తున్నా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్, దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా రావు గారు, మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాము, నేను ఏదైతే ముందు చెప్పానో ట్రంప్ వైఖరికి సంబంధించి, కామెంట్ సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. అటు సైడ్ ఇరాన్ సంబంధించి కూడా
అంతే స్థాయిలో దూకుడుగా ముందుకెళ్తుంది. ఎక్కడైతే అమెరికా స్థావరం ఉంటాయో దాడి చేస్తామంటుంది. అమెరికాకు సపోర్ట్ గా, అంటే ఇరాన్ మీద దాడి చేయడానికి ఏమైనా దేశాలు అమెరికాకు సపోర్ట్ చేస్తే ఆ దేశాల మీద కూడా అటాక్ చేస్తామని చెప్తున్నారు. ఇటుపక్క అమెరికాకి సపోర్ట్ తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం నాటు దేశాలకు సంబంధించివన్నీ. సో ఇప్పుడు 48 గంటలు డెడ్ లైన్ అని చెప్తున్నారు. ఈ 48 గంటల్లో ఏం జరగబోతోంది, ఆఫ్టర్ 48 అవర్స్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఒక విధంగా చూస్తే ఈ 48 గంటల లోపల వాళ్ళు టైం ఇచ్చారు. అయితే ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి ఏమీ తగ్గేటట్టు కనిపించట్లేదు. అలాగే అమెరికా కూడా హార్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యేంత వరకు ఏమాత్రం తగ్గేటట్టు కనిపించట్లేదు. కానీ రెండు విధాల, అంటే ఒక సైడ్ అమెరికాని తీసుకుంటే వాళ్ళు పొలిటికల్ గా డిప్లొమాటికల్ గా చాలా దెబ్బతిన్నారు. యూరోపియన్ నేషన్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం మానేసినాయి. తర్వాత నాటో విచ్ఛిన్నం అయ్యేటట్టు కనిపిస్తోంది. పొలిటికల్ గా కొంచెం డ్రాబ్యాక్స్ కనిపిస్తున్నాయి విత్ ఇన్ ద కంట్రీ వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళకి యుద్ధ విరామం ఏమాత్రం అవకాశం దొరికినా కానీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఒక్కటే కండిషన్, అది స్పష్టంగా చెప్తున్నారు, హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయండి. ఇంకా అంతకంటే వాళ్ళకి ఇంకేం అవసరం. ఇంకా ఇరాన్ సంగతి అంటారా? కానీ ఇక్కడ ఒక డౌట్ రావు గారు, హార్ముజ్ జలసంధి యుద్ధానికి స్టార్టింగ్, అంటే యుద్ధం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓపెన్ చేసా ఉంది కదా, ఇంకా యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత అరే హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసింది కాబట్టి యుద్ధంలో దిగేమన్నది కాదు. యుద్ధంలో దిగేటప్పటికి వాళ్ళ లక్ష్యం ఏంటి, సుప్రీం లీడర్ ని ఖతం చేయాలని. డే 1 అది సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కదా ఇరాన్ తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది, ఇరాన్ తీసుకున్నటువంటి డెసిషన్ ఇది, హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం అనేది. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఇది కాకుండా అసలు యుద్ధానికి కారణం కానటువంటి హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం మీద ఫుల్ ఫోకస్ పడింది. ఇప్పుడు యుద్ధంలో డైనమిక్స్ ఎలా ఉంటాయంటే కొన్ని అనుకున్నది జరగదు. వీళ్ళు ఏమనుకున్నారంటే టాప్ 48 to 55, ఫైనల్లీ 55 అయింది. అది టాప్ లీడర్స్ ని ఎలిమినేట్ చేయగానే అక్కడ రెజ్యూమ్ పడిపోతుంది, మనకి ఫేవరబుల్ రెజ్యూమ్ వస్తుందని అనుకున్నారు. అయితే అది జరగలేదు. అది జరగకపోయేసరికి రివర్స్ గేర్ లో ఇరాన్ ముందర నుంచి ప్లాన్ చేసుకున్నట్టు 2 years నుంచి ప్లాన్ చేసుకున్నట్టు వాళ్ళకి ఒక ఎకానమికల్ ఇది మెయిన్ పట్టుకున్నారు. అదేంటంటే హార్ముజ్ జలసంధి, దాని తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ బేస్లన్నింటినీ డిస్ట్రాయ్ చేయడం, ఇది పెట్టుకున్నారు. ఇది వీళ్ళు అమెరికన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వార్ డైనమిక్స్ ఎలా ఉంటాయంటే గతం గతహ అన్నట్టుగానే లెక్క పెట్టుకోవాలి. పాతది మనం తిరిగి తవ్వుకుంటా ఉంటే మన ఎయిమ్స్ తప్పిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి చూస్తే ఈ రోజు నెలకొన్న ఇంటర్నేషనల్ సినారియోతో పాటు ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ చూస్తే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే అది అమెరికాకి వెనక్కి వెళ్ళిపోవడానికి ఒప్పందం. అయితే ఇరాన్ కి మాత్రం ఇంకా కొంచెం దాన్ని ఎలాగైనా సరే మానిటైజ్ చేయాలని, అంటే ఒమాన్ తోటి కలిపి వాళ్ళ పార్లమెంట్ లో ఒక యాక్ట్ పాస్ చేస్తున్నారు. ఏంటంటే మేము ఇక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని. ఆ టోల్ ట్యాక్స్ ఏంటంటే దాదాపు $1 per barrel. అంటే పెద్ద కష్టమేం కాదు ప్రపంచ దేశాలకి పే చేయడం. కానీ ఏంటంటే ఇప్పటి వరకు లేని ఇన్కమ్ ఇరాన్కి వచ్చింది, అది నచ్చదు సటిల్ అమెరికాకి. సో ఈ మధ్యవర్తిగా ఏమన్నా వస్తుందో జరుగుతుంది. లేకపోతే 48 తర్వాత ఏమవుతుందంటే నా అభిప్రాయం ప్రకారం కార్క్ ఐలాండ్ ని తీసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే కార్క్ ఐలాండ్ తీసుకున్న రోజుని ఇరాన్ ఎక్స్పోర్ట్స్ అన్ని 90% నాశనం అయిపోతాయి. దానివల్ల మొత్తం స్ట్రాంగులేషన్ వచ్చింది. దాంతో పాటే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చూస్తారు విత్ మైన్ స్వీపర్స్, ఫ్రిగేట్స్, డిస్ట్రాయర్స్. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మాత్రం అంత తొందరగా లోపలికి పంపించరు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బయట దాదాపు 350-400 కిలోమీటర్ల దూరంలో ఉంటూనే రెడ్ సీలో, అంటే అరేబియన్ సీలో వీళ్ళు మిగతావి ఓపెన్ చేయాలని చూస్తారు. వీలైతే కషమ్ ఐలాండ్ ఏదైతే బందర్ అబ్బాస్ కి ముందుండి ఈ హార్ముజ్ పోర్ట్ ని, హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తుందో అది కూడా క్యాప్చర్ చేయాలని. దీని తర్వాత పైకి వెళ్ళేది సిచ్యువేషన్ నాకు కనిపించట్లేదు. ఒకవేళ రేపు పరిమాణాలు మారితే, ఈ కండిషన్స్ అన్ని మారితే మళ్ళీ తీవ్రంగా ఉంటాయి, అది వేరే సంగతి. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు తగ్గడానికి ఏ మాత్రం సాకు దొరికినా చూస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా ఎకనామికల్లీ చాలా తీవ్రంగా దెబ్బతింది, పొలిటికల్లీ కూడా ఇన్స్టెబిలిటీ ఉంది. పైకి తెలియపోయినా కానీ ఎంతో కొంత ఇన్స్టెబిలిటీ ఉంటుంది వాళ్ళలో. అందుకని చెప్పి వాళ్ళు తగ్గాలని చూస్తున్నారు. అయితే ఒక అవకాశం కోసం చూస్తున్నారు. ఈ అవకాశం చర్చలకు సంబంధించి కూడా గతంలో ఇరాన్ చేసినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మనం చూస్తే, గతంలో చేసాము చర్చలు కానీ అది ఎటువంటి స్పందన లేదు, మాకు ప్రతిఫలం లేదు, కాబట్టి ఈసారి ట్రంప్ తో చర్చలకు గానీ వీటికి గానీ మాకు
అంత ఆశ కూడా లేదు, ఏదైనా సానుకూలంగా వస్తుందని చెప్పి ఆశ కూడా లేదు. కాబట్టి మేము చర్చలకు కూడా సిద్ధంగా లేమని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న, అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎట్లా ఉన్నా పైకి చూపిస్తున్నటువంటి మేకపోతు గాంభీర్యం మాత్రం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. రెండు పక్కల నుంచి కూడా, అటు ఇరాన్ నుంచి కావచ్చు, ఇటు పక్క అమెరికా ఇజ్రాయెల్ నుంచి కావచ్చు. మేము ఎక్కడ తగ్గము, ఈ విధంగానే ఉంటాం అనేది ఎక్కడో చోట దాడులు చేయడము, ఆ స్ట్రైక్స్ వల్ల మళ్ళీ మనకి ఇంత నష్టం జరిగింది, ఇంత భీకరంగా మేము వెళ్తున్నామనే చూపించడానికి ప్రయత్నాలని మనం చూస్తున్నాం. ఎస్ రావు గారు, ఒక్క నిమిషం. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ ఒక వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారో, వార్నింగ్ ఇచ్చిన వెంటనే తగ్గుతుంది ఇరాన్ అని చెప్పి భావించినప్పటికీ ఇరాన్ అటుపక్క నుంచి తగ్గకుండా అంతకు ఎక్కువగా ప్రతిదాడికి సిద్ధమవుతూ అటాక్ చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పుడు యుద్ధం ఏదైతే F-15 కి సంబంధించి, F-15E కి సంబంధించి యుద్ధ విమానం కూలిపోవడం, అక్కడ పైలట్లకు సంబంధించి కూడా రెండు దేశాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, మీ దేశ పౌరులు అంటే సైన్యం గాని మా దగ్గరికి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ అమెరికా కూడా తమ సైన్యాన్ని కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, మొత్తానికి అమెరికా బలగాలు అక్కడ పైలట్ ని అయితే ఆచూకీ లభించడం జరిగింది, తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ 48 days అనేది ఎట్లా చూడాలి? ఒక భయపెట్టేటువంటి ప్రయత్నమా? ఒకవేళ ఇరాన్ గనక తలగ్గకపోతే ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇంకొంచెం టైం ఇచ్చే సమయం ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే శాంతి చర్చలు అంటారా? ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు ఇరాన్ వెనక్కి తగ్గకపోతే? తగ్గే పరిస్థితులు కూడా కనిపించట్లేదు కదా. ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం అండి అమెరికా వితౌట్ ఈవెన్ రియలైజింగ్ వాళ్ళు ఒక ఎస్కలేషన్ ట్రాప్ లో ఆల్మోస్ట్ 75% సింక్ అయ్యారండి. అయితే ఇప్పుడు 48 hours అయిన తర్వాత ఏం చేయగలుగుతారు అన్నది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి లోపల యుఎస్ ఎయిర్ ఫోర్స్ దట్ అంటే ఇంప్యూనిటీతో పాటు మేము టోటల్ ఎయిర్ సుపీరియారిటీ ఉందని, అది ఇట్ ఇస్ నో మోర్ ద వ్యాలిడ్. ఎందుకంటే వాళ్ళ 2-3 aircraft have been down by the ఇది. అండ్ యాజ్ ఫర్ యుఎస్ నేవీ ఈస్ కన్సర్న్, ఇట్స్ ద బై అండ్ లార్జ్ సేఫ్ ఏరియాస్ నుంచి అక్కడి నుంచి బాంబింగ్ అది చేస్తున్నారేమో, అదే అనమాట. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్ లోపల వెదర్ అమెరికా లైక్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళు ఒకవేళ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఫిజికల్ గా బూట్స్ ఆన్ గ్రౌండ్ ఆ కాన్సెప్ట్ ను ఫాలో చేస్తూ అమెరికన్ సోల్జర్స్ ని ఇరాన్ మన స్టేట్ ఆఫ్ హోర్ముజ్ కానివ్వండి, ఖర్గ్ ఐలాండ్ కానివ్వండి, వాటిని ఫిజికల్ గా క్యాప్చర్ చేయాలన్నమాట. అది చేయకంటే ముందు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు డూ దాట్. ఇరాన్ ఏమనంటే ఓకే ప్లీజ్ కమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ దే రిజెక్టెడ్. అంటే 48 గంటల్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఓకే వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ, వీఆర్ రెడీ ఫర్ యూ అని. దీని లోపల ఏమవుతుందంటే ఆ ఎస్కలేషన్ ట్రాప్ లోపల మీరు ఓసారి స్టక్ అయిన తర్వాత ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ అవుట్ అండి. అందువల్ల ఏంటంటే ఏదర్ యుఎస్ లాస్ ఆఫ్ ఫేస్ ఆఫ్టర్ 48 తర్వాత చెప్పచ్చు మా గ్రాండ్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము అచీవ్ చేసాము అండ్ మేము చేతులుకొని ఇక్కడి నుంచి వెళ్తామని. అండ్ అమెరికా హాస్ బీన్ డూయింగ్ దాట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ ఆల్సో. అందువల్ల దాట్ విల్ బి ద ఏది ఫేస్ సేవింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. యాజ్ ఫర్ ఇరాన్ ఇస్ కన్సర్న్ నేను తగ్గిందని అనుకోలేదు. కానీ ఏంటంటే ఇది ఒకవేళ అమెరికా విడ్రా అయిన తర్వాత ఆల్రెడీ ఈ ప్రస్తుతం బ్రిటన్ కింద దాదాపు 30-40 దేశాలు స్టేట్స్ ఆఫ్ హార్ముజ్ ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి, అందరినీ కలుపుకొని ఎట్లా పోవాలి అని దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సొల్యూషన్స్. దాంట్లో కూడా ఏమన్నా సొల్యూషన్స్ ఏమన్నా రావచ్చు. అమెరికా తరఫు నుంచి ఏంటంటే ఇది స్టేట్స్ ఆఫ్ హార్ముజ్ ని మేము కంప్లీట్ ఫోర్స్ తో ఆక్యుపై చేసి మొత్తం వీఆర్ ద వాట్ కాల్ పోలీస్ మెన్ ఆఫ్ ద వరల్డ్ అని ఆ కాన్సెప్ట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి వర్కబుల్ అండి. ఇంకోటి ఏమైందంటే బాబల్ మెహబ్ అని ఆన్ ద అదర్ సైడ్ స్టేట్ అండి, బాబెల్ మెందమ్. ఇది ఎగ్జాక్ట్ గా ఏంటంటే సౌదీ అరేబియా చేసి ఆన్ ద అదర్ సైడ్ 180 degrees ఆపోజిట్ సైడ్ లోపల అక్కడ ఇంకోటి స్టేట్ ఉందన్నమాట. 10 to 12% ఆఫ్ ద ఆయిల్ గోస్ త్రూ దాట్. వీటిని కనెక్ట్ చేస్తూ సౌదీ అరేబియాలో పైప్ లైన్ అనమాట. సో వాట్ హ్యాపెండ్, సౌదీ అరేబియా ఇస్ రిక్వైర్డ్, ఇట్ కెన్ డైవర్ట్ దట్ ఆర్ ద పైప్ లైన్. దానికి కూడా వాళ్ళు అటు సైడ్ హౌస్ తీసి కూర్చొని ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 37% ఆఫ్ ద ఆయిల్ సప్లైస్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ ఆర్ ద వరల్డ్ ఆర్ అండర్ సివియర్ స్ట్రెస్ అండి. ఈ పరిస్థితి లోపల
అమెరికా ఒకసారి విడ్రా అయిపోయిన తర్వాత దే కెన్ క్లెయిమ్ దే వన్ ద వార్. దాని తర్వాత ఏంటంటే ఈ ఏరియా లోపల ఇరాన్ ఎమర్జెన్స్ యాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆ స్టేట్ ఆఫ్ హర్ముజ్ లో around $70 to $80 billion a year they'll be able to collect as the revenue and probably rest of the world may accept that as a proposal. ఇంకోటి ఏంటంటే ఇది అయిన తర్వాత గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమనుకున్నారు, అమెరికా మేము బేసర్ ఇచ్చాము అందువల్ల మాకు ఏమైనా కూడా అమెరికా చూసుకుంటుంది అనుకున్నారు. కానీ అది గ్రౌండ్ లోపల ఇట్ డిడ్ంట్ వర్కౌట్ దాట్. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇది గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బేసెస్ కాకుండా ఆయిల్ ఇన్స్టాలేషన్స్ కానివ్వండి, ఇంకా ఏంటంటే దే ఆర్ టార్గెటింగ్ దేర్ వాటర్ సెలైన్ ప్లాంట్స్ అనమాట. వన్స్ దే స్టార్ట్ ఎస్కలేటింగ్ దాట్ ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ లోపల వాళ్ళ సివిల్ బ్రిడ్జ్ డిస్ట్రాయ్ చేశారు. చేసిన తర్వాత ఇరాన్ టోల్డ్ అబౌట్ 8 స్ట్రాటజిక్ ఇటువంటి బ్రిడ్జెస్ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ప్లీజ్ వాచ్. అవును, ఇదే కదా ఇప్పుడు ఇంకా భీకరంగా జరిగితే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఇంకా భీకరంగా దాడులు జరిగితే కనుక ఇంకెంత నష్టం జరుగుతుంది. ఇరాన్ మీద అమెరికా దాడులు చేస్తుంది, అమెరికా స్థావరాల మీద ఇరాన్ కూడా దాడి చేస్తుంది, నష్టం మనకి తీవ్రస్థాయిలో నడుస్తుంది. వంతెనలు ధ్వంసం చేస్తున్నారు, భవనాలు ధ్వంసం చేస్తున్నారు. మీరు ధ్వంసం చేసి అని మనం పటిష్టంగా నిర్మించుకుంటామని చెప్పి ఇరాన్ లైట్ తీసుకుంటుంది. కానీ అంతే స్థాయిలో మేము కూడా ప్రతి దాడులు చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏం జరగబోతుంది అంటే ఆయా దేశాలకే కాదు పక్కనటువంటి దేశాలు కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. యుద్ధం అక్కడ 3 దేశాల మధ్య జరుగుతూ ఉన్నా ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాల మీద అందరి మీద పడుతుంది. కాబట్టి యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మన బ్రిటన్ కూడా మనం చూసాము, 60 దేశాలతో పాటు మీటింగ్ ఏర్పాటు చేయడము, ఏదో విధంగా సఖ్యత కుదర్చాలి, లేదంటే యుద్ధానికి సంబంధించి ముందుకు వెళ్ళకపోవడం. బ్రిటన్ సంబంధించి ట్రంప్ మీ యుద్ధ నౌకలు పంపాలంటే దానికి కూడా సానుకూలంగా రాకపోతే అక్కడి నుంచి ట్రంప్ తీసుకున్నటువంటి టర్న్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఫస్ట్ నుంచి టర్న్స్ తీసుకుంటూనే ఉన్నారు కదా. ఈ 48 గంటలు ఏమైనా సీరియస్ గా తీసుకుంటారా ట్రంప్? లేదంటే కనుక మరొక 10 రోజులు గడువిస్తున్నాను, లేదంటే కనుక అయిపోయింది, ఇరాన్ విషయం అయిపోయింది, నౌకాయానానికి సంబంధించి అయిపోయింది, అంతా కూడా మేము ఫినిష్ చేసాము, డెడ్ ఎండ్కి వచ్చేసిన ఎందుకు ఇప్పుడు మళ్ళీ మేము సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పేసి గతంలో కూడా ట్రంప్ మాట్లాడారు. ఇంకొక విషయం కూడా మాట్లాడారు, సుప్రీం లీడర్ విషయంలో నన్నే ఉండమని చెప్పారు, నా నిర్ణయం ఉండాలని చెప్పారు. ఇట్లా చాలా కామెంట్స్ చూసాం యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కూడా ఎంత వరకు ఆస్కారం ఉంటుంది అనేది ఒక అంశం కనిపిస్తోంది. రావు గారు, ఎట్లా అంటే ట్రంప్ డెసిషన్ ఓకే, ఇటుపక్క ఇరాన్ కూడా నష్టపోతున్నప్పటికీ కూడా, సైన్యాన్ని నష్టపోతున్నా, ఆయుధాలు నష్టపోతున్నా, ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది గతంలో. మనకి ఒకసారి గుర్తు చేసుకుంటే మాకు ఆయుధాలు చాలా ఉన్నాయి, అది మేము గ్రౌండ్ లో ఉంచాము, సో అది ఎక్కడ ఉంచాము ఏంటనేది కూడా అమెరికాకు కూడా తెలియదు, మా మీద ఏదైనా దాడి చేస్తే అవన్నీ తీసి మేము అటాక్ చేస్తాము, తస్మాత్ జాగ్రత్త అంటుంది ఇరాన్. ఇటువంటి సిచ్యువేషన్ ఈ 48 hours లో ఇరాన్ ఏమన్నా అమెరికా మీద అటాక్ చేసే అవకాశం ఉంది? అంటే అమెరికా స్థావరాల మీద ఇంకా ఎక్కువ నష్టం కలిగించే విషయాల్లో కావచ్చు, అమెరికా నుంచే ముందు తగ్గాలనే విషయాలు కావచ్చు, ఏదైనా చేసే అవకాశం ఉందనుకోవచ్చు. రావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. రావు గారు ఓకేనా? ఎనీ ఇష్యూ? ఓకే. ఇది ఇప్పుడు అమెరికా మీద దాడి చేయగలిగే కెపాసిటీ ఇరాన్ కి లేదు, అంత దూరం వాళ్ళ రేంజ్ లేదు. డిగో గాషా మీద ఒక శాంపుల్ చూపించారు అంతే. అయితే వాళ్ళకి ఇంకో ట్రంప్ కార్డ్ ఒకటి ఉంది, అదేంటంటే హౌతీస్ ఇంకా 1 or 2 మిసైల్స్ తప్పితే గానీ ఎక్కువ ఇజ్రాయెల్ మీద ఫైర్ చేయలేదు. వాళ్ళు రెడ్ సీని క్లోజ్ చేయగలిగే అవకాశం ఉంది, వాళ్ళ దగ్గర ఆ మిసైల్ కెపాసిటీ ఉంది, తర్వాత వాళ్ళకి చేయడానికి మనుషులు కూడా ఉన్నారు. అదొకటి జరిగితే సూయజ్ కెనాల్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం. ఒకవేళ యుఎస్ఏ కార్క్ ఐలాండ్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం వెంటనే అక్కడ హౌతీస్ యాక్షన్ లోకి వస్తారు, తద్వారా రెడ్ సీ క్లోజ్ అయిపోతుంది, సూయజ్ కెనాల్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు వరకు ఉన్న సంక్షోభం ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది, ఎందుకంటే ఏషియాకి యూరోప్ ఉన్న కనెక్షన్ డైరెక్ట్ కట్ అయిపోతుంది. ఇంకా అంతకంటే ప్రత్యామ్నాయం లేదు.
చుట్టూరు సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి రావాలి. అలాగే యూరోప్ కి మొత్తం ఆయిల్ సప్లైస్ అన్ని కట్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం వార్ తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు బహుశా యుఎస్ఏ, కార్క్ ఐలాండ్, కషమ్ ఐలాండ్, దీంతో పాటుగా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్స్ అండ్ రైల్వేస్, వీటినన్నింటినీ డ్యామేజ్ చేసి ఇరాన్ అలా వదిలిపెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది ప్రొలాంగ్డ్ వార్ అవుతుంది. కానీ ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితుల్లో అది వెనక్కి వెళ్ళగలిగే పరిస్థితులు కూడా లేదు. ఒకవేళ వదిలేసి హార్మోజ్ జలసంధి మీరు యూరోప్ మీరు తేల్చుకోండి, నాకేం సంబంధం లేదు, నాకు ఇక్కడ ఆయిల్ అవసరం లేదని వెళ్ళాలని చూసినా అది వాళ్ళకి అమెరికాకి మంచి ఇమేజ్ ఉండదు. ప్లస్ ట్రంప్ గారి ఇమేజ్ పోతుంది. అందుకని చెప్పి అది కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. హోప్ఫుల్లీ వీ ఎక్స్పెక్ట్ దట్ కి నెక్స్ట్ 48 hours లో ఇరాన్ అట్లీస్ట్ 1 month అంటే ఈ హార్మోజ్ జలసంధిలో టోల్ ట్యాక్స్ ఎలా వసూలు చేయాలన్నది డీల్ చేయడానికి ఇంటర్నేషనల్ డిస్కషన్స్ తో పాటు పెట్టుకుని 1 month ఏదైనా ఊరటిచ్చే తీసుకొస్తున్నారు కదా, డాలర్ ప్లస్ లో రీప్లేస్ యువాన్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అంటే డాలర్ తో కాదు అనేది కొత్త వరుడికైతే స్టార్ట్ చేస్తున్నారు. డాలర్ కాదు యుఎన్ లో పే చేయాలి నాకు అన్నది చెప్పడానికి ఈజీగానే ఉంటుంది. కానీ మిగతా కంట్రీస్ దగ్గర యుఎన్ లో పే చేయడానికి కూడా డాలర్స్ వాళ్ళు వాడాల్సి వస్తుంది. అల్టిమేట్లీ అది డాలర్స్ వాడే యుఎన్ లోకి మార్చు. ఒక మార్పు అనేది స్టార్ట్ అయితే తర్వాత ఇంకా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంత పరిస్థితి వస్తుంది అనిపించట్లేదు. ఓకే, యుఎన్ ఎంత ట్రై చేసినా కానీ ప్రస్తుతానికి అంత స్ట్రెంత్ లేదు దానికి. ఎందుకంటే టెక్నాలజీలో ఈ రోజున కూడా అమెరికా సుపీరియారిటీ ఉంది. చైనా సుపీరియారిటీ చూపించాలని చూపిస్తున్నా గానీ ఎక్కడ సరిపోదు. అది మనం గమనించాలి. దుర్గా ప్రసాద్ గారు, కొలిక్కి రావాలి, యుద్ధాన్ని ముగింపడగలిగే యుద్ధం ఎంతసేపు ఎక్కువ కాలం నడిస్తే అంత నష్టమే జరుగుతోంది. ఆ దేశాలకే కాదు పక్క దేశాలు కూడా మనం ఎంత సఫర్ అవుతున్నాము, చమురుకు సంబంధించి గ్యాస్ కి సంబంధించి ఎంత నష్టపోతున్నామో, డిమాండ్ ఏ విధంగా ఉందో, చాలా వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్, రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చాలానే చూస్తున్నాం. ఓకే, యుద్ధం ఆగాలంటే 3 దేశాల నుంచి ఓకే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే డిమాండ్స్ అనేవి బయటకు వస్తున్నాయి కదా, ఇరాన్ దగ్గర నుంచి కొన్ని డిమాండ్స్ బయటకు వస్తున్నాయి. మేము యుద్ధం ఆపాలంటే ఇది చేయాలని చెప్పి. అమెరికా నుంచి ఇరాన్ కి కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి, మీరు ఇది చేయాల్సి ఉంటుంది, హర్ముజ్ జలసంధి విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు, అణు కేంద్రాలకు సంబంధించి కావచ్చు, మీరు ఇట్లా క్లోజ్ చేయాలని చెప్పి అమెరికా కూడా డిమాండ్స్ పెడుతుంది. ఆ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది 48 hours లో. అది నాకైతే నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే యాజ్ కన్సర్న్ వాళ్ళ డొమెస్టిక్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రంప్. అంటే అన్ఫార్చునేట్లీ ట్రంప్ ఈ స్టాక్ దేర్ యుఎస్ ఆర్మీ చీఫ్ జస్ట్ అబౌట్ 2 days బ్యాక్. అంతకుముందు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరున్నారు, టాప్ లెవెల్ వాళ్ళని కూడా సాక్ చేశాడు. విత్ ద రిజల్ట్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అమెరికా ఇది ఏంటంటే యూజ్ టోటల్ ద ఫోర్స్ అండ్ ట్రై టు ఆక్యుపై ఫిజికల్లీ ఇది మన స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్, కర్గ్ ఐలాండ్ సంబంధించిన అనమాట. ఒకవేళ జరిగితే అమెరికా హ్యాడ్ టు హ్యావ్ ద యాక్సెప్ట్ thousands and thousands of casualties and all these body bags will be reaching America and the public opinion will be inki Trump ki against ga ayipotundi. That is going to be the worst scenario anamata. Ante American interest lopala అంటే మా స్ట్రాటజీకి ఏం సంబంధం అయ్యాయి, మా పని అయిపోయింది, మాకు ఇది హార్మోజ్ ఆయిల్తో మాకేం పని లేదు, మాకు ఇది మిగిలిన దేశాలు మీరు చూసుకోండి, నేను మటుకు నన్ను చేతుకొని పోతున్నాను అన్నాడు. కానీ దీని లోపల ఏమైందంటే నాటో అది దాని లోపల అమెరికా ఆల్రెడీ నాటో నుంచి వెళ్ళిపోయే ఇది వచ్చింది అనమాట. వీటన్నిటి లోపల ఏంటంటే స్ట్రాటజీ ఇట్ హాస్ గాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ చైనా అండ్ సోవియట్ రష్యా. ఈ 24 hours లోపల ఫిజికల్ అటాక్ అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అది వాళ్ళు ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అది జరుగుతుందా జరగదా అదే అనమాట. వీ హావ్ టు వెయిట్. దాని తర్వాత పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు అది యాజ్ ద లాసెస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కన్సర్న్ 35 రోజుల నుంచి దే ఆర్ పమెలింగ్ ఇరాన్ అవుట్ ఆఫ్ ద షేప్. సిమిలర్లీ గల్ఫ్ కంట్రీ అట్లాగే అవుతుంది. అందువల్ల ఆ డిస్ట్రక్షన్ ఫర్దర్ ఇంకో 5% 10% అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి రియల్లీ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ఇరాన్ అట్ దిస్ స్టేజ్. ఓకే, బట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ దొక్కున్నా ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి కదా. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆయుధాలు కానీ సైన్యాన్ని కానీ రోజుకి ఇంత ఖర్చు జరుగుతుందంటే అమెరికా నుంచి కూడా ఏ స్థాయిలో మనకి
అది నిరసనలు అనేవి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం దాదాపుగా నో కింగ్స్ పేరిట గతంలో ఏదైతే టారిఫ్స్ అప్పుడున్నా ఈ స్థాయిలో జరగలేదు. కానీ ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దట్టు అమెరికా ఆర్మీ చీఫ్ ని కూడా మార్చేస్తున్నారు. ఇటుపక్క ట్రంప్ కూడా ముందుకెళ్తాను, ఇంకా భీకరంగా దాడులు చేస్తాను, 2-3 వారాల్లో అతి భీకర దాడులు చూస్తుంది ఇరాన్ మా కాళ్ళ దగ్గర రాకపోతే అంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒకవేళ ఆ సిబ్బంది అధికారులు ఎవరైనా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా అడుగులు వేయకపోతే కనుక వారిని చేంజ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎటువంటి విధంగా ఉండబోతుంది అనేది, ఇక్కడ అత్యాధునిక మిసైల్స్ ఎవరైనా ఇంకా ఉపయోగించే ఛాన్స్ ఉందా అనేది. అమెరికా ఇప్పుడు ఆయుధాలకు సంబంధించి కూడా మేము చాలా హై పొజిషన్ లో ఉన్నాం, మా ఆయుధాలు ఇవి అని చెప్పి పక్క దేశాలకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ ఇరాన్ అనేది దెబ్బ కొట్టినటువంటి పరిస్థితుల్లో ఆ యుద్ధ విమానాలు పరిస్థితి ఏంటి, ఎంతవరకు అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంతవరకు టెక్నాలజీ పరంగా ఉన్నాయనేది మనకు అర్థం అవుతోంది. సో ఇంకా ఏదైనా అప్గ్రేడ్ వెర్షన్ లో తీసుకొచ్చి ఇంకా అటాక్స్ భీకరంగా చేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే వెనక్కి తగ్గే ప్రయత్నాల్లో భాగంగా ఏదైనా కొంచెం వెనక్కి వచ్చి ఇది ఈ యుద్ధం కూడా నేను ఆపాను, నా అకౌంట్ నేను వేసుకుంటున్నాను అని చెప్పి ట్రంప్ చెప్పే వ్యాఖ్యలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇరాన్ లో అండి ఇప్పటికి కూడా 50% ఆఫ్ దేర్ మిజైల్స్ ఆర్ ద ఇంటాక్ట్, అంటే జనరల్ ఒపీనియన్ లో అనమాట. అది కాక వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్, అండర్ గ్రౌండ్ కెపాసిటీస్ అవన్నీ ఉన్నాయి, దే ఆర్ యూజింగ్. ఇదే కంపారిటివ్లీ టొమాహాక్ కానీ థాట్ కానీ మిజైల్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అమెరికాకి ఇట్స్ లిమిటెడ్. ఎందుకంటే టొమాహాక్ మిజైల్స్ ఉన్నాయండి, సపోర్ట్ టాప్ ఆఫ్ ద లైన్ మిజైల్. కానీ అమెరికన్ కెపాసిటీ ఏవైతే ఉందో ఇండస్ట్రీస్ ఓన్లీ 90 మిజైల్స్ ఇన్ ఇయర్. వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ పైల్ ఉందో అందువల్ల ఏమవుతుందంటే పోను దట్ ప్రెసిషన్ ఆఫ్ ద హిట్టింగ్ ఫ్రమ్ ఇరాన్ విల్ ఇంక్రీజ్. అండ్ యాజ్ ఫర్ అమెరికా ఇస్ కన్సర్న్ ఏంటంటే దే ఆర్ గ్రాడ్యువల్లీ విడ్రాయింగ్. ఇది కాకుండా వీటన్నిటి లోపల పరోక్షంగా చైనా కానీ రష్యా కానీ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి కనిపించట్లేదు. కానీ ఏంటంటే వెనక నుంచి దే ఆర్ అవును. వల్ల యాజ్ ఫర్ ఇరాన్ ఈజ్ కన్సర్న్ ఇది వీళ్ళ మన ట్రంప్ సైబర్ ర్యాట్లింగ్ నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దే ఆర్ నాట్ దే ఆర్ టెలింగ్ ఓకే ఆజావ్ బై గ్రౌండ్ పే ఆజావ్ దిఖాయింగే. సో అదే ఆ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఒకవేళ దే వాంట్ ఇంప్లిమెంట్ దాట్. ఎందుకంటే లాస్ట్ స్పీచ్ లోపల గాడ్ బ్లెస్ ఏది మన అమెరికన్ ఫోర్సెస్ అని అన్నాడు ఓ మాట. ఏంటంటే మెంటల్లీ హీ వుడ్ హావ్ మేడ్ హిస్ మైండ్ ఆ గ్రౌండ్ ఫోర్సెస్ ని కమిట్ చేయడానికి. అది కనుక అయితే ఇట్ విల్ బి వర్స్ట్ సినారియో అండి. ఇట్ కెన్ కీప్ ప్రొలాంగింగ్ అన్నమాట. అది సో వెయిట్ చేసి చూద్దాం ఈ 48 గంటల్లో ఏ విధంగా ఉండబోతుంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు, చర్చలు అంటున్నారు. కానీ అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, ఇరాన్ ఏమైనా ఒక అడుగు వెనక్కి వస్తుందా? ట్రంప్ కూడా ఒక మాట అన్నారు ఈ సందర్భంలో మనం మాట్లాడంటే, నాకు హర్ముజ్ జలసంధితో సంబంధమే లేదు, నాకు అవసరం లేదు, నా దగ్గర ఆయిల్ ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడ కొనుక్కోండి, లేదా నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అని చెప్పి అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి అవసరం లేదంటే ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 48 అవర్స్ లో ఏం జరగబోతుంది, ఇంకా భీకరంగా దాడులు చేయబోతున్నారా, లేదంటే ఒక స్టెప్ వెనక్కి తగ్గి ఏదైనా శాంతి చర్చలు వైపు అడుగులేసే అవకాశాలు ఏదైనా ఉంటుందా, దాడులు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. ఈ 48 అవర్స్ డెడ్ లైన్ అయితే పెట్టారు కదా ట్రంప్. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారు, దుర్గా ప్రసాద్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.